హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ ఎప్పటిలానే చాలా హెల్దీగా, హ్యాపీగా అండ్ ప్రశాంతంగా ఉన్నారనుకుంటున్నాను. సో మనం అస్సలు లేట్ చేయకుండా ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం గంగాదేవి దేవవ్రతుడిని తీసుకుని వెళ్తూ ఒక గొప్ప వీరుడిని చేసిన తర్వాత హస్తినాపురానికి తిరిగి పంపిస్తాను అని చెప్పడం వరకు తెలుసుకున్నాము కదా. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అసలు ఆ దేవవ్రతుడికి భీష్మ అనే పేరు ఎలా వచ్చింది, అలానే ఆయన చేసిన ప్రతిజ్ఞలు, ఆ తరువాతి పరిణామాలేంటో తెలుసుకుందాము. అన్నట్లుగానే గంగాదేవి దేవవ్రతుడికి అవసరమైన అన్ని విద్యలు గొప్ప గొప్ప మహర్షుల దగ్గర నేర్పిస్తారు. అలాగే యుద్ధ విద్యలైతే సాక్షాత్తు పరశురాముల వారి దగ్గర. మనం పరశురాముల వారి గురించి రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. ఇక పెరిగి పెద్దయి గొప్పవాడైన తరువాత దేవవ్రతుడు హస్తినాపురానికి తిరిగి వస్తాడు. ఇంకా శంతన మహారాజు అయితే తన కొడుకుని చూసి తన కొడుకు ఎంత గొప్ప వీరుడయ్యాడో తెలుసుకున్న తరువాత పుత్రోత్సాహంతో పొంగిపోతాడు. అంతే కదండి, ఏ తండ్రికైనా పిల్లలు గొప్పవారయ్యారని తెలిస్తే సంతోషమే కదా. ఇక శంతన మహారాజుకు కూడా అదే అనుభూతి కలిగింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేవవ్రతుడిని హస్తినాపురి సామ్రాజ్యానికి యువరాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేస్తాడు. అలా రోజులు బాగానే గడుస్తూ ఉంటాయి. కొంతకాలానికి ఈ శంతన మహారాజుకు ఒక నదీ తీరం దగ్గర ఇంకొక అందమైన స్త్రీ కనపడుతుంది. ఆమె ఒక మత్స్యకన్య, పేరు సత్యవతీదేవి. ఇంకా ఆమెని చూసి తొలి చూపుల్లోనే ఇంకొకసారి ప్రేమలో పడిపోతారు మన మహారాజు. ఇంకా ఆమెని పెళ్లి చేసుకోవాలని చెప్పి అదే విషయం గురించి సత్యవతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పగా ఆయన కూడా ఒక షరతు పెడతాడండి. ఆయన పెట్టిన షరతు ఏంటంటే, తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అంటే కేవలం శంతన మహారాజుకు సత్యవతీదేవికి పుట్టిన పిల్లలు మాత్రమే హస్తినాపురానికి తరువాతి రాజులు అవ్వాలని. ఈ షరతు విని ఆశ్చర్యపోయిన శంతన మహారాజు, నేను ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకోలేను, ఎందుకంటే నేను ఇప్పటికే నా పెద్ద కొడుకైన దేవవ్రతుడిని హస్తినాపురానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాను, కాబట్టి నేను ఒప్పుకోలేను అంటాడు. అంతే కదండి, అసలు ఎలా ఒప్పుకుంటారాయన? లెక్క ప్రకారం చూసినా కూడా దేవవ్రతుడే అవ్వాలి కదా శంతన మహారాజు తరువాతి రాజు. ఎందుకంటే ఆయన మొదట పుట్టిన కొడుకు. అలానే ఒక రాజుకు అవసరమైన అన్ని విద్యలు నేర్చుకుని వచ్చారు. అంటే అర్హత, యోగ్యత రెండూ ఉన్నాయి. మరి వారి నుంచి వారి అధికారాలు ఎలా లాగేసుకుంటారు చెప్పండి. ఇక ఇదే విషయం చెప్పగా సత్యవతీదేవి తండ్రికి ఆయన నేనిచ్చి పెళ్లి చేయను, అంటే ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేయను అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక మన మహారాజు, అదేనండోయ్ మన శంతన మహారాజు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. మనిషి మాత్రమే వెళ్ళిపోతారు, మనసు మాత్రం సత్యవతీదేవి దగ్గరే ఉంటుంది. ఇంకా రోజుల తరబడి ఆమె గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ధ్యాసంతా ఆవిడ మీదే పెడతారు. ఇంకా అది గమనించిన దేవవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణం అని తెలుసుకొని ఎలాగైనా సరే తన తండ్రి బాధను దూరం చేయాలనుకొని వెంటనే సత్యవతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, నేను రాజ్యం పైన నా హక్కుని వదులుకుంటున్నాను. మీరన్నట్లుగానే సత్యవతీదేవికి అలానే నా తండ్రికి పుట్టిన వాళ్ళే హస్తినాపురానికి తరువాతి రాజులవుతారు. కనుక ఇప్పటికైనా నా తండ్రికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి అని. కానీ సత్యవతీదేవి తండ్రి అంతటితో ఆగరు. ఆయన ఇలా అంటారు, మీరు రాజ్యం పైన మీ హక్కుని వదులుకుంటున్నారు, కానీ రేపు మీరు పెళ్లి చేసుకుంటే మీ పిల్లలు రాజ్యంపై హక్కు కోసం వచ్చే అవకాశం ఉంది కదా అని. అది విన్న దేవవ్రతుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన తండ్రి సుఖం కోసం భీషణ ప్రతిజ్ఞలు చేస్తాడు. ఆయన చేసిన ప్రతిజ్ఞలు ఏంటంటే, తాను ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని చేపడుతున్నాను అని, అలానే రాజ్యం పైన హక్కు కోసం ఎప్పటికీ అడగను అని. అంటే ఏంటండి, తను జీవితాంతం పెళ్లి చేసుకోనని, అలానే రాజ్యాధికారం కోసం ఎప్పుడు పోరాడననే కదా. అసలు ఇది ఎంత గొప్ప త్యాగం అండి తండ్రి కోసం.
ఇక ఆయన చేసిన ఆ భీషణ ప్రతిజ్ఞ విని అక్కడి వారందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా దేవతలైతే ఆకాశం నుంచి పూల వర్షాన్ని కురిపిస్తారు. ఆ భీషణ ప్రతిజ్ఞ కారణంగానే ఆ రోజు నుంచి దేవవ్రతుడిని భీష్మ అనే పేరుతో పిలవడం జరిగింది. మనం కూడా ఈయన్ని భీష్మ అనే పేరుతోనే గుర్తుపెట్టుకుందాం. గట్టి గుర్తుపెట్టుకోండి ఈయన పేరుని. ఈ భీష్మ అనే పేరు మనకి ఇంకా వస్తూనే ఉంటుంది. ఈయన చేసిన ఈ ప్రతిజ్ఞ మహాభారతాన్ని ఒక మలుపు తిప్పబోతుంది. ఇక ఈ ప్రతిజ్ఞ విన్న తరువాత శంతన మహారాజు అయితే కొడుకు తన కోసం చేసిన త్యాగం చూసి ఆశ్చర్యపోయి కన్నీళ్లు పెట్టుకొని తన కొడుకుకి ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరమే ఇచ్చా మృత్యువు. అంటే కేవలం భీష్ముడు అనుకున్నప్పుడు మాత్రమే ఆయనకు మరణం సంభవించేటట్లు. ఇక అప్పుడు భీష్ముడు చెప్తాడు, తండ్రి, హస్తినాపురానికి నేనెప్పటికీ రాజునవ్వను. నేను హస్తినాపురంలో ధర్మమే రాజ్యం ఏలేలా చూస్తాను, కానీ ఒక రాజులా కాదు, ఒక సంరక్షకుడిలా అని చెప్తాడు. ఇక అనుకున్నట్లుగానే సత్యవతీదేవికి శంతన మహారాజుకు పెళ్లి జరుగుతుంది. కొంతకాలానికి వారికి 2 పిల్లలు కూడా పుడతారు. వారే చిత్రాంగదుడు, అలానే విచిత్ర వీర్యుడు. ఇక కొంతకాలం తర్వాత శంతన మహారాజు చనిపోతారు. ఇక్కడితో మహాభారతంలో ఒక ఘట్టం పూర్తవుతుంది. మరి శంతన మహారాజు చనిపోయిన తర్వాత భీష్మ తను చేసిన ప్రతిజ్ఞల కారణంగా రాజు అవ్వలేడు కదా. ఇక శంతను మహారాజు తర్వాత హస్తినాపురి రాజ్య బాధ్యతలను సత్యవతీదేవి పెద్ద కొడుకైన చిత్రాంగదుడికి అప్పగిస్తారు. కానీ దురదృష్టవశాత్తు చిత్రాంగదుడు కూడా ఒక యుద్ధంలో మరణిస్తాడు. ఇక చేసేదేమీ లేక చిన్నవాడైన విచిత్ర వీర్యుడిని హస్తినాపురి రాజ్యానికి రాజుగా చేస్తారు. కానీ విచిత్ర వీర్యుడు అంత సమర్థుడు కాదు కాబట్టి రాజ్య బాధ్యతలన్నీ భీష్మానే చూసుకుంటూ ఉంటాడు. ఇక విచిత్ర వీర్యుడు రాజైన తర్వాత అసలు ఏం జరిగింది, ఆయన పెళ్ళి, ఆయన భార్యల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు భీష్మ చేసిన త్యాగం మీకు ఎలా అనిపించిందండి? నాకైతే మొదట ఈ త్యాగం గురించి వినగానే అసలు త్యాగం అంటే ఇలా ఉంటుందా? ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసి నిస్వార్థంగా ఇలా ఉండగలరా? అసలు త్యాగాలంటే ఇలా కూడా ఉంటాయా అనిపించింది మొదట వినగానే. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, ఈ మహాభారతం ధర్మానికి మార్గం, పాపానికి శిక్ష, ప్రేమకు పునాది, త్యాగానికి శిఖరం అని. మరి భీష్ముడు చేసిన ఈ త్యాగానికి శిఖరం కాదంటారా? ఇక మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లు మీ పూజిత.